ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమందికి ఎన్ని ప్రైజ్లు వచ్చినాయి, ఎలా జరిపించారు? మొత్తం 180 మంది పార్టిసిపేట్ చేశారు. ఇందులోనే ప్రతి ఒక్కరు కూడా కామన్ గిఫ్ట్గా అందరికీ ఇచ్చాము. అయ్యే కాకుండా 9 పొట్టు చీరలు, 6 చీరలు ఉప్పడ పట్టు, 3 మంగళగిరి పట్టు అందజేయడం జరిగిందండి. అదే కాకుండా సిల్వర్ 20,000 రూపాయలు విలువ చేసే ఫస్ట్ గిఫ్ట్ నందాదేవి గారండి. రెండో గిఫ్ట్ వెంకే జయలక్ష్మి గారండి. 3 గండి భారతి గారు. ఈ 3 ప్రైజులు సిల్వర్ గిఫ్ట్ ఇవ్వడం. మరి సిల్వర్ గిఫ్ట్ వెండి వస్తువులు ఇవ్వడం జరిగిందండి. ఇవి అంటే ఫస్ట్ వచ్చేసి దేవుడి పూజ చేసే, అదే భోజనం చేసే పళ్ళం అండి, దేవుడి పూజ చేసేది. తర్వాత రెండోది సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ పూజ పుష్పం అండి. మూడోది వచ్చేసి కుంకుమ బండి అండి. ఇప్పుడు సుమారు ఈ పోటీలో ఎంతమంది పాల్గొన్నారు సార్? సుమారు 185 మంది పాల్గొన్నారు. ప్రతి మహిళకి, ప్రతి అక్క చెల్లికి, అమ్మమ్మలకి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ మాకు టైము లాంగ్ అదే పదైనా కానీ అలా ఉండి లైన్లో ఉండి అలా ముగ్గేసి వాతావరణం కూడా మాకు దేవుడితో అందరూ సహకరించింది. ఆ దేవుడు కరుణించాడు. అంతా సుమంజంగా జరిగింది. చేసిన పిఠాపురం నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు. ఇక్కడ పోటీ చేసి అధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అది జూన్ 4న, మనం గత సంవత్సరం జూన్ 4న ఆయన గెలిచారు. ఈ రోజుకి సంవత్సరం ముగించుకున్నాం కనుక మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున మేము చాలా ఘనంగా పండగ వాతావరణం తీసుకురావాలని మా పార్టీ అధ్యక్షులైతేనో, అలాగే మా మినిస్టర్ గారు మనోహర్ గారు, పెద్దలందరూ కూడా ఈరోజు మనందరం కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో మొన్న రావడం జరిగింది. అయినా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా మనం, ఎందుకంటే 10 సంవత్సరాలు పుష్కర కాలం మనం వేచి చూసిన ఆనందం అయితే మాకు ఈరోజు దక్కింది జనసేన పార్టీ తరపు నుంచి. అందుకు అందరూ కూడా సంతోషంగా ఏదైతే పండగ చేసుకునే సమయంలో రంగవల్లులు వేసుకుని, అదేవిధంగా కొత్త బట్టలు కట్టుకుని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటాం. ఆ ఉద్దేశంగా ఏంటంటే ప్రతి ఆడపడుచు కూడా ప్రతి ఇంటి ముందు ముగ్గేయాలని, అదేవిధంగా నరకాసురుడు చనిపోయినప్పుడు మనం ఏదైతే దీపావళి జరుపుకున్నాం మనం ఏంటంటే గత తరతరాల నుంచి, అదేవిధంగా మేమందరం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి విముక్తి కలిగిన రోజు కనుక అది జగన్ చతుర్దశిగా మేము నిర్ణయించుకుని ఈరోజు సాయంత్రం కూడా దీపావళి జరుపుకోబోతున్నాం. రంగరంగ వైభవంగా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఇటు చూసే విధంగా మేమైతే సాయంత్రం బాణాసంచాలతో చాలా ఘనంగా అయితే చేసుకోబోతున్నాం.